ఎక్స్క్యూజ్ మీ ఎవడది? గెలిచేరును గమని చూపించకండ్రా ఇంగ్లాండ్. మీ విన్ కన్నా 15 years పిల్లడు డెబ్యూ న్యూసే వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనం దేనికోసం అయితే వెయిట్ చేసామో అది అయిపోయింది. వైభవ్ సూర్యవంశి ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేశాడు. ఇండియా నుంచి 15 years 99 days కి డెబ్యూ చేసి ఇండియాకి యంగెస్ట్ డెబ్యూటెంట్ గా మారాడు. और एक चीज है कि तूने कैप को एंड किया तेरा टैलेंट और डिटर्मिनेशन के साथ. प्ले fearless cricket and nothing changes here. Play with the right attitude and smile on your face. Make every Indian proud and country proud. Congratulations, cap number 122 Vaibhav Suryavanshi. All the best. ఇండియా హిస్టరీ బుక్స్ లో ఇంకో పేజ్ రాసుకుంది. ఇది ఓన్లీ స్పెషల్. వైభవ్ యంగెస్ట్ ప్లేయర్ అనే కాదు, వైభవ్ టాలెంట్ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ముందు వెళ్ళబోయే రోజుల్లో ఈ బుడ్డోడు నెక్స్ట్ కింగ్ గా మారబోతున్నాడు అని. వైభవ్ ఇంటర్నేషనల్ డెబ్యూ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేసింది. మాజీ వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు, ఇంత క్యూరియాసిటీ సచిన్ డెబ్యూట్ అప్పుడు కూడా అవ్వలేదు, అంత క్యూరియాసిటీ వైభవ్ డెబ్యూతో అయింది. కానీ వైభవ్ తన డెబ్యూ ఫస్ట్ గేమ్ లో ఓన్లీ 14 runs మాత్రమే చేయగలిగాడు. కొంతమంది ఒక్క గేమ్ తోనే ఓవర్ హైప్ ఫ్లాప్ ప్లేయర్ అని వైరల్ చేస్తున్నారు. కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఓన్లీ 12 runs మాత్రమే చేశాడు. సచిన్ టెండూల్కర్ కూడా తన ఫస్ట్ మ్యాచ్ లో 15 runs చేశాడు. ధోని కూడా తన ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు. మీరు ఒక్క మ్యాచ్ తోనే ప్లేయర్ కి జడ్జ్ చేసి ఉంటే మనకి గాడ్ ఆఫ్ క్రికెట్, కింగ్ ఆఫ్ క్రికెట్, కెప్టెన్ కూల్ దొరికేవారు కాదు. అయితే ఇప్పుడు ఒక్క ఇన్నింగ్స్ తో వైభవ్ కి ఎవరైతే ఫెయిల్యూర్ అంటున్నారో వాళ్ళందరికీ నా రెస్పాన్స్. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. కానీ వైభవ్ సూర్యవంశి డెబ్యూ ఇండియాకి లక్ అయితే ఇవ్వలేదు. ఇంగ్లాండ్ తో సెకండ్ T20 మ్యాచ్ మనం ఓడిపోయాం. ఈ మ్యాచ్ లో ఏటైంది పదండి మాట్లాడుకుందాం. అయితే నిన్నటి మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందే గంభీర్ మీద ఫ్యాన్స్ అందరూ ట్రోల్స్ చేస్తూ కనిపించారు. అన్నారు గంభీర్ కావాలనే వైభవ్ ని డెబ్యూ చేయించనివ్వట్లేదు అని. ఎందుకంటే నెట్ ప్రాక్టీస్ లో వైభవ్ కి ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఇచ్చారు కానీ ఓన్లీ 15 minutes మాత్రమే ఇచ్చారు. కానీ మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు వైభవ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అందరికీ అనిపించింది ఈ రోజు ఏదో స్పెషల్ అవ్వబోతుంది అని. టాస్ అవ్వక జస్ట్ ముందు తిలక్ వర్మ వైభవ్ కి తన ఇంటర్నేషనల్ డెబ్యూ క్యాప్ అయితే ఇచ్చాడు. అందరికీ అర్థమైపోయింది ఇవాళ ఇండియా హిస్టరీ తిరగ రాస్తుంది అని. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వైభవ్ టీంలోకి వస్తే టీం నుంచి ఎవరిని డ్రాప్ చేస్తారు? దీనికి ఆన్సర్ మీకు ముందే చెప్పాను. టీంలో ఎవరికైనా వాడుకోవాలి, టీం నుంచి ఎవరికైనా తీసి విసిరేయాలంటే ఎవరిని తీస్తారు? సంజు శాంసన్. న్యూస్ అయితే వచ్చింది సంజు శాంసన్ ఇంజూర్డ్ అని. కానీ మీకు తెలుసు అది ఎలాంటి ఇంజురీయో. టీం నుంచి బయటికి చేయడానికి ఒక బ్రహ్మాస్త్రం. జస్ట్ టాస్ ముందు సంజుకి గంభీర్ చెప్పాడు, సంజు బాయ్ నీకేదైనా ఇంజురీ ఉందా? సంజు అన్నాడు, నాకేం లేదే. లేదురా బాయ్ నీకు ఇంజురీ ఉంది. లేదు గంభీర్ మాయ నాకు ఇంజురీ లేదు, అరసకురా అరసకు నీకు ఇంజురీ ఉంది అని అన్నాడు. అయితే సంజు వల్ల మనకి కొత్త ఓపెనింగ్ పేరు అయితే దొరికింది, అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశి. ఫస్ట్ ఓవర్ అభిషేక్ శర్మ ఆడాడు, 4 runs చేశాడు. సెకండ్ ఓవర్ వైభవ్ ఆడాడు. కానీ ఇంగ్లాండ్ లో టంగ్ అనే ప్లేయర్ డెబ్యూ చేశాడు. వైభవ్ కి మొత్తం కట్టేసి ఉంచాడు. నెక్స్ట్ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ వచ్చాడు. రారా పెద్దనియా రారా నీకు పలాసగేస్తాను, ఒక లంబా చోడ 6 ఇచ్చాడు. Hey Joffrey, do you bowl to him in the nets? I'll tell you after the IPL. ఆర్చర్ భయ్య మొక్కును క్లియర్ గా కనిపించింది. బుడ్డోడితో IPL లో అయితే పచాయించిపోయాను. ఇద్దరు రాజస్థాన్ టీంలోనేగా ఆడేవారు. కానీ ఇప్పుడు కష్టం రబ్బాయి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక మంచి 2 6 అయితే కొట్టాడు. కానీ ఇంగ్లాండ్ స్పిన్నర్ కి స్టంప్ అవుట్ అయితే అయిపోయాడు వైభవ్. తర్వాత అభిషేక్ కూడా అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఎవరు ఎక్కువసేపు పిచ్ లో నించోవాలనుకోవట్లేదు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కి కొంతసేపు అయితే పార్ట్నర్షిప్ అయితే అయ్యింది. కానీ ఎక్కువసేపు ఇది కూడా లేదు. నెక్స్ట్ తిలక్ వర్మ లాస్ట్ లో కొట్టిన బౌండరీస్ తో స్కోర్ 190s దాకా వెళ్ళింది. అయితే బౌలింగ్ లో దిగిన టీమిండియాలో హర్షదీప్ కి ఓపెనింగ్ లో 2 wickets అయితే దొరికిపోయి తర్వాత ఇంగ్లాండ్ సెటిల్ అయ్యి స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకెళ్లింది. నాకు అటు అర్థం కాలేదు, ఈ గేమ్ లో 3 స్పిన్నర్స్ కి తీసుకెళ్ళడానికి ఏంటి లాజిక్ రాబాయ్? అట్లీస్ట్ ఒక స్పిన్నర్ కి డ్రాప్ చేసి పేసర్ కి తీసుకొని వెళ్లాల్సింది. రవి బిష్ణు, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఎవరినో ఒక డ్రాప్ చేసి ప్రిన్స్ యాదవ్ కి తీసుకొని వెళ్లాల్సింది. ఈ కండిషన్ కి చాలా పనికొద్దుడు. సర్లే ఏముందిలే, ఎలాగోలో దెంగబెట్టంగా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అయితే ఈ టీమ్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.